అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకతీయులు నిర్మించిన ఒక కోట దగ్గరనైతే నేనున్నాను. కోట అంటే ఇది మట్టి కోట. కాకతీయులు అయితే ఒక 3 కోటలు అయితే నిర్మించినట్టుగా మనకైతే చరిత్ర చెప్తూ ఉంది. బట్ మన వేయి స్తంభాల దగ్గర ఉన్న ఒక నోటీస్ బోర్డులను అయితే మనం చూసినాం 4 కోటలు ఉంది. సరే, ఇప్పుడైతే మీకు ఈ కోట చూపిస్తా. కోట చూపించిన తర్వాత మీకైతే దీని గురించి మ్యాటర్ అయితే చెప్తాను. కోట అంటే పెద్దగా ఈ ప్రస్తుతం అయితే ఏం లేదు, ఒకప్పుడైతే ఇంకా బాగుండే. సరే, ఇప్పుడు చూడండి, ఈ సైడ్ మనకు చూడండి, ఇదైతే దారి స్ట్రైట్గా. ఇటు ఎదురుగా వచ్చేసి మనకు మామనూరు గ్రామము, ఇటు పత్తి చేను ఉంది మనకు. ఇది హైట్గా ఉంది, మీరు కనబడుతుందో లేదు చూడండి. ఇటు చూడండి, ఇటు పత్తి చేను డౌన్లో చూడండి. అక్కడ పత్తి ఏరుతున్నారు, మీకైతే కనబడుతున్నారుగా. సో అది పత్తి ఏరుతున్నారు అక్కడ చెట్టు దగ్గర. అక్కడ గ్రామం వచ్చేసి గుంటూరుపల్లి అంటారు. ఈ వైపున మన కొండపర్తి గ్రామం ఉంటుంది చూడండి. ఇది ఇటు పత్తి చేనులు మనకు రైట్ లెఫ్ట్ అయితే మనకు కనబడుతున్నాయి కదా. నేనైతే చూద్దాం, రైట్ లెఫ్ట్ పత్తి అయితే కనబడుతున్నది. ఇది పత్తి కోటనా కాదా అనేది మీకు ఎట్లా తెలుస్తుంది, అర్థమవుతుందంటే ఇటు చెరువు లేదు మనకు, ఇటు చెరువు లేదు, బట్ ఒక కట్టలాగా ఉంది కదా. ఇది చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఒక కట్టలాగా ఉంది మనకైతే. ఇప్పుడు మన బండి ఉంది ఇక్కడ చూడండి. నేను ఏదో ఒక సైడ్ అయితే దిగుతాను, మీకు పత్తి చేనులకి అయితే వెళ్తానా. ఎంత డౌన్లో ఉన్నామో చూడండి. మనం అంటే ఇంకా ముందుకుంది చూడండి, ఇంకా ముందుకుంది, మీకు చెట్లలో ఏర్పడట్లేదు డిస్టెన్స్. ఇది మన బండి అయితే అక్కడ ఉన్నది, FZ చూస్తున్నారు కదా. అంటే ఈ హైట్లో మనకైతే కట్ట ఉన్నది. ఇప్పుడు దగ్గర ఇక్కడ ఒక 7-8 ఫీట్స్ అయితే మనకు హైట్ అయితే ఉన్నది. అంటే 2 వైపులా చెరువు లేదు, కానీ ఈ మట్టి కోటనైతే ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా కాకతీయులు నిర్మించిన కోట. ఇది ఖచ్చితంగా కాకతీయులు నిర్మించిన కోట. ఇంకా మనకి ఇటు లెఫ్ట్ సైడ్, ఇది మేము ఫ్రంట్ కెమెరా పెట్టినా కదా, ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది కదా. ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా బాగా డౌన్ ఉంది. కాబట్టి మన 2 వైపులా నీళ్లు లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది కాకతీయులు నిర్మించిన కట్ట. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామం కూడా ఇది కోటగండి కట్ట అని పిలుస్తారు. ఇది ఇప్పుడు దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది చిట్ట చివరి కోట అన్నట్టు. ఇది ముఖ్యంగా రాజుల దర్బార్ ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఆస్థానం దగ్గర ఫస్ట్ మొట్టమొదట రాతి కోట ఉంటుంది, దాని తర్వాత ముళ్ళ కోట, ఇది మట్టి కోట. ఇప్పుడు మట్టి కోట దగ్గర అయితే మనం ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి చూసి ఇప్పుడు మనం మిగిలిన 2 కోటలు కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తాను. దాదాపు ఇదంతా ఇప్పుడు పట్టా భూములు. ఇవన్నీ రైతులు అయితే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా తెలియదు. ఈ దగ్గర కాకతీయ రాజులు ఎన్ని సంవత్సరాల కింద కట్టించాలని కొంతమంది రైతులకి తెలిసి ఉంటుంది. ఏదో వాళ్ళ పేరు మామూలుగానైతే వాళ్ళు ఏమంటారు, కోటగండి కట్ట లేకపోతే కోట కట్ట అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ రైతులు. దగ్గర ఈ కోట కట్టి అయితే 900 సంవత్సరాల చిల్లర, నాకు తెలిసి అంత సమయం అవుతుంది. 2వ ప్రోల రాజు లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు కాలంలో 1100 సంవత్సరంలో ఈ కోటను అయితే నిర్మించినట్టుగా మనకు చర్చ చెప్తా ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే ఒక 900 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో కట్టిన ఈ కోట కూడా ఇప్పటికీ ఇట్లా ఉండదంటే నిజంగా చాలా గొప్ప విషయం చెప్పడానికి. అయినా సరే చాలా విషయం రైతులు సాగు చేయడం వల్ల కావచ్చు, కొంతమంది పొలంలో ఊర్లలో మట్టి పోసుకోవడం వల్ల కూడా ఈ కోట దాదాపు అంతరించకపోయింది. ఒకవేళ కాకతీయ రాజులు ఇంకొక 500 సంవత్సరాలు ఎక్కువ పరిపాలిస్తే కనుక నిజంగా చాలా గొప్పగా ఉండే మన అభివృద్ధి. ఎందుకంటే అప్పుడే ఇన్ని ఆలయాలు కట్టి, వేయి స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, కిలవరంగల్ కోట, అట్లనే మన హైదరాబాద్లో మన గోల్కొండ కోట కావచ్చు, ఇట్లా అనేక రకమైన కోటలు నిర్మించి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మంచినీటి సరస్సులు తవ్వించి ప్రజల కోసమే ఆలోచించిన వ్యక్తులు మన కాకతీయ రాజులు. దాదాపు ఢిల్లీ సైన్యం మొత్తం చుట్టుపక్కల గ్రామాలను ధ్వంసం చేసింది. ఎందుకంటే ఈ కోటలను ఛేదించలేక, ముఖ్యంగా ముళ్ళకోట అనుకుంటా, ముళ్ళకోట కానీ మట్టి కోట, వీటిని ఛేదించలేకుండా ఎంతోమంది గ్రామస్తులను ఇళ్లను తగలబెట్టి వాళ్ళ ఇంట్లో ఆడోళ్లను మానభంగాలు చేసి చిత్రహింసలకు గురి చేస్తే అప్పుడు మన కాకతీయ రాజు అయినటువంటి 2వ ప్రతాపరుద్రుడు 1310 సంవత్సరంలో దాదాపు వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి వచ్చి ప్రజల కోసం ఆలోచించి 20,000 గుర్రాలు 100 ఏనుగులను ఇవ్వడమే కాక మన ప్రపంచంలోనే ఖరీదైన వజ్రాల ఒక వజ్రమైనటువంటి కోహినూర్ వజ్రం ఉంది కదా, ప్రజల కోసం ఈ సంపదను మొత్తం ఇచ్చి మన రాజుగారు అయితే సంధి చేసుకున్నాడు ఢిల్లీ. కానీ ఈ మట్టికోట దగ్గర ఎంతోమంది సైన్యం కావలి కాసి ఎంతోమంది ప్రాణాలు అర్పించలో, ఒకప్పుడు ఎంతోమంది రక్తం కళ్ళ చూసిందో ఇక్కడ ఈ మట్టి.
అది మన భగవంతునికే తెలియాలి. ఎందుకంటే అంత గొప్ప చరిత్ర గల మన వరంగల్లో మనం ఇప్పుడు మట్టి కోట దగ్గర అయితే ఉన్నాం కదా. ఇది మూడోది, లాస్ట్ చివరిది. బ్యాక్ సైడ్ 360 degreesలో మీకు అయితే వ్యూ చూపిస్తా. చూపించిన తర్వాత మనం అయితే వెళ్ళిపోదాం కిలా వరంగల్ కోటకి. చూడండి మన బండి, మనం ఈ సూర్యుడు ఇప్పుడే పైకి వస్తున్నాడు కదా. చూడండి, ఇది తూర్పు వైపు. అటు సింగారం గ్రామం ఉంది, ఇటు అయినవోలు జాతర, అయినవోలు గుడికి వెళ్తావచ్చు. అది గుంటూరుపల్లి. ఇట్లకి వెళ్తే మన ఊరు వస్తుంది, వనమల కనపర్తి. ఈ వైపున కొండపర్తి గ్రామం. ఈ కొండపర్తి గ్రామం ఈ వైపు కొండపర్తి గ్రామం అంటే వెస్ట్ సైడ్. ఇటు సైడ్ వచ్చేసి బట్టుపల్లి ఉంటుంది, ఇటు హన్మకొండ. ఈ వైపు కూడా ఇటు మొత్తం సిటీ ఉంటుంది. మొత్తం నార్త్ సైడ్, ఇది ఉత్తరం సైడ్ మొత్తం సిటీ ఉంటుంది. హన్మకొండ, వరంగల్, కాజిపేట ఇటే. ఇటు చూస్తున్నట్టయితే ఇది కూడా సేమ్ వరంగల్ ఇటు సైడ్. ఇది మా అత్తగారు మామనూరు. ఇట్లకి వెళ్ళేది ఇప్పుడు మనం అయితే వెళ్ళాలి. సో ఇదైతే వెనకకి మనం ఇప్పుడు బండి ఉంది కదా, మనం వెనక బండికి వెనకాల సైడే మనం వెళ్ళాల్సిన దారి. మీకు మెయిన్ రోడ్ మీకు వెళ్ళి కూడా ఒకసారి ఈ కట్టకు దారి చూపిస్తా. చూడండి, చూసిలు కదా 360 degreesలో చుట్టుపక్కల గ్రామాలు ఏమేమి ఉన్నాయో మీకైతే చూపెట్టిన. ఇక ఇక్కడ నుండి అయితే మనం వరంగల్కి వెళ్ళిపోదాం. మీకైతే కట్ట దిగిన తర్వాత ఒకసారి అయితే రోడ్డు చూపిస్తా, సింగారానికి వెళ్ళే దారి. ఎవరైనా ఉంటే మాట్లాడదాం అనుకున్నా. ఒకవేళ ఈ వీడియో కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అయింది అనుకో, తర్వాత మళ్ళొక రోజు ఇక్కడ స్థానిక గ్రామంలో కలిసి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు దీని గురించి అయితే తర్వాత మనం చర్చించుకుందాం. చూడండి, ఇదేమో నాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఇది ఉంది కదా, సింగారానికి వెళ్ళే రూటు. ఇది వచ్చేసి వరంగల్కి వెళ్ళే రూటు. ఈ మధ్యలో కాకతీయుల నిర్మించిన కోట. ఇటు మీకు ఇట్లా ఒక చెట్లు గుంపుగా ఉన్నాయి కదా, ఇది ఇటు మొత్తం కట్ట అన్నట్టు చెట్లు గుంపులుగా ఉన్నాయి కదా. ఇటు వెళ్ళడానికి, కోట మీదకి వెళ్ళడానికి ఇటు దారి చూస్తున్నారు కదా. సో ఇట్లా వెళ్తే కోట మీదకి అయితే వెళ్తుంది దారి. ప్రస్తుతం మనం కోట దగ్గరికి అయితే వచ్చినాం. కోటకు మనం ఉత్తర ద్వారం వైపు అయితే మనం ఉన్నాం. ఈ కోట ప్రస్తుతానికైతే 25 ఫీట్ల ఎత్తు అయితే ఉంటుందని అనుకుంటున్నా. 25 ఫీట్ల అయితే ఎత్తు ఉంటుంది అనుకుంటున్నా. మీకు ఇప్పుడు దారి అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం కాకతీయ కిలా వరంగల్ కోటకి అయితే మనం ఎంటర్ అవుతా ఉన్నాం. చూస్తూ ఉన్నారు కదా ఎంత పెద్దగా ఉందో, మీకు అక్కడ దగ్గర పోయినాక కనబడుతూ ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్లో ఇటు చూస్తే అయితే ఇటు మన పెద్ద గుంతల్లాగా కనబడుతూ ఉంటాయి. ఇటు చూడండి, ఇదంతా కట్ట కిలా వరంగల్ కోట అంటారు. ఇది ఎంత పెద్దగా ఉందో మీకు ముందుగా అయితే కనబడుతూ ఉంటుంది. ఇటు తర్వాత ఇక మీరు ఇటు సైడ్ చూడండి, ఈ వైపున కూడా చూస్తూ ఉన్నట్టయితే ఇక్కడ పెద్ద గుంతలాగా కనబడుతుంది కదా పొలాలు. పొలం కాదు, మన పెద్ద నీటి కుంటలాగా కనబడుతున్నాయి కదా. ఇది చుట్టూ గుంతలాగా దవ్విలు. ఇది ఎందుకు దవ్విలు అనే తర్వాత ముందుగా మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ కోట. చూడండి, ఇట్లా ఉంటుంది ఎంట్రన్స్. ఇది లోపలికి వస్తూ ఉన్న కొద్ది హైట్ అయితే కనబడుతూ ఉంటుంది, కానీ మనకు ఒకసారి బండి పార్క్ చేసి అయితే మనం ఇక్కడ చూపిస్తాం మీకు. ఇప్పుడైతే కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళి మీకు చూపిస్తుంది ఎంత హైట్ ఉందో అని. ఇది ఇట్లా ఎక్కి ఇక్కడ కూర్చునే వాళ్ళు చూడండి ఎంత హైట్ ఉందో ఇది. చూడండి, ఒక 25 ఫీట్ దాకా హైట్ అయితే ఉంటుంది ఇది కట్ట మొత్తం. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు కోటకు మనం ఉత్తర సైడ్ ఉన్నాం మనం ఇప్పుడైతే. ఇది ఎంట్రీ. ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ నుంచి ఇట్లకి వెళ్ళి ఆటోలు వస్తాయి. ఆటో ఛార్జ్ అయితే పోస్ట్ ఆఫీస్ దగ్గర నుండి, వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుండి 30 రూపాయలు, 20 రూపీస్ అనుకుంటా ప్రజెంట్ ఆటో ఛార్జ్. 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ కోట అయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఇది కోట మన ఉత్తర ద్వారంలో ఉన్నాం ఇప్పుడు, ఉత్తరం వైపున. దీని తర్వాత ఇంకొక ఎంట్రన్స్ వస్తుంది మనకు. చూడండి, కోటల నంది ఎన్ని సంవత్సరాల కింద నంది ఉందో మీరు చూడండి. నందికి తల అనేది లేదు, విరిగిపోయింది. ఇది కట్టడాలు. అప్పుడు ఇక్కడ సైనికులు ఇట్లా ఈ కోట ఎక్కి వాళ్ళ శత్రువులు
రాక కొరకు వేచి ఉండి వాళ్ళపైన దాడి చేయడానికి ఈ కోటని కట్టుకున్నారు. ఇది చూడండి, ఇది దగ్గర దగ్గర 1000 సంవత్సరాల కింద కట్టడాలు ఇవన్నీ. చూడండి, ఇక్కడ కూడా ఒకటి స్తంభం కింద పడిపోయింది. చూడండి వాళ్ళు ఎంత బాగా చెక్కిన్నారు అప్పుడు. చూడండి. సరే, ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, మనం కంప్లీట్ ఇప్పుడు లోపలికి అయితే వచ్చినాం. ఇది కుస్మా హాల్ అంటారు. దీని గురించి మనం తర్వాత చూద్దాం. కనుగొనాలి అంతా రైతుల భూములు. చూడండి, లోపలైతే ఇట్లా ఉంటాయి, వ్యవసాయ భూమి. చూస్తున్నారు కదా వెనకాల. ఫైనల్గా అయితే మనం ఇక్కడికైతే రీచ్ అయినాం. మొదటి దుర్గం ఇది, రాతికోట. రాతికోట దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి ఎంత హైట్ ఉందో. మీకైతే పైకి ఎక్కైతే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదే ఇక్కడ నుండి దగ్గర దగ్గర ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో మన రాజుల ఆస్థానం అయితే ఉంటుంది. రుద్రమదేవి, అదేవిధంగా గణపతి దేవుడు ఇక్కడ నుంచే వాళ్ళు పరిపాలించిళ్ళు. చూడండి, మన వెనకాల పంట పొలాలు కూడా ఉన్నాయి. అది కోటకు ఇటు సైడ్ మరమ్మతులు అయితే జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ వర్క్. చూడండి, మనం ఇప్పుడైతే పైకి ఎక్కుదాం ఉన్నాం. పైకి అయితే ఇది అటు దారి, అక్కడ పైకి అయితే ఎక్కాలి మనం. ఇట్లా స్టెప్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇది పైకి ఎక్కిన తర్వాత ద్వారం అయితే చూపిస్తాను ఇక్కడ మీకు. కోట లోపలి ద్వారం చూడండి, ఇట్లా ఉంటుంది ద్వారము. సుమారు ఇది ఒక 15 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ప్రస్తుతానికి. అక్కడ వర్కర్స్ అయితే పనిచేస్తూ ఉన్నారు. చూడండి, అక్కడ పనిచేస్తూ ఉన్నారు కదా. ఇది ఈ హైట్లో అయితే ఉంది మాకు. ఇంకా దీనిపైన మళ్ళీ మనం పైకి ఎక్కడానికి అయితే ఉన్నది. మన బైక్ అయితే ఇప్పుడు కనబడతలేదు. చూడండి, అక్కడైతే ఉంది మా బైక్. ఇట్లనే లోపలికి వస్తే కనుక, ఇప్పుడు అక్కడ ద్వారం చూసుకొని లోపలికి వచ్చాం కదా, ఇటో వస్తే కనుక ఇట్లా లోపల మళ్ళీ ఇక్కడ ఇందాక ట్రాప్ చేశారు అని చెప్పలేదా, ఇక్కడ ట్రాప్ ఏరియా అంటే ఉచ్చు ఏరియా, ఉచ్చు లాంటిది అన్నట్టు. ఇక్కడ మనం పైకి ఎక్కుదాం. పైకి ఎక్కినాక కూడా చూడండి ఎంత హైట్ ఉందో. ఇది నేను చూడండి, నేనైతే 5.4 అనుకుంటా నా హైటు. ఇది ఉంది చూసారు కదా, ఇది దగ్గర ఈ నుండే దగ్గర 10 అడుగుల హైట్ ఉంటుంది. నాకనే డబుల్ హైట్ అయితే ఉంటుంది, 10 అడుగుల పైన ఉంటుంది. అంటే ఈ నుంచి వెళ్ళి ఇక్కడికి 10 అడుగులు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ స్టెప్స్ లాగా ఉంది కదా, మళ్ళీ ఇక్కడికి ఒక 10 అడుగులు లేదా ఒక 6 ఫీట్ల హైట్ ఉంటుంది. మళ్ళీ ఆ నుండి ఆ కిందకైతే దగ్గర 12 ఫీట్లు లేదా 13 ఫీట్లు అయితే ఉంటుంది. మొత్తానికి అయితే ఇది 25 నుంచి 27 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది మాకు. చూడండి, ఇదే. మీకు అక్కడ కూడా వెళ్ళి కొద్దిగా ముందుకు వెళ్ళి చూపిస్తాను. ఇదంటే ఇక్కడే ప్రస్తుతానికైతే ఈ ద్వారానికి రాకపోకలు అయితే బంద్ అయిపోయినాయి. మనం ఇందాక అటు సైడ్ నుంచి వచ్చినాం కదా, ఉత్తర ద్వారం నుండి పెట్టిళ్ళు. బట్ ఈ ద్వారం ఇది అట్లా ముందు నుండి రోడ్ అయితే వేశారు కదా, ఆ రోడ్డు ముందు నుండి ఉండడం వల్ల ఈ ద్వారం అయితే బంద్ అయిపోయింది. యాక్చువల్గా ఇట్లా వస్తే కనుక సైన్యం ఎవరైనా వీళ్ళ మీద దాడి చేయడానికి అయితే ఈ ద్వారం లోపల నుంచి ఇట్లా వచ్చి
ఈ ముందుకెళ్ళి అక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంది, అక్కడ మీకు చూపిస్తా. ఇది ఎంట్రీ గేటు. ఈ ద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఈ లోపలికి వచ్చిల్లనుకో సైన్యం, ఈ ద్వారం గుండా ఇటు లోపలికి వచ్చిల్లనుకో, అక్కడ ఉన్న ఇక్కడ ఈ పైన నుండి ఒకేసారి దాడి చేసి మన శత్రువుల మీద దాడి చేసి వాళ్ళని చంపడం జరుగుతుంది. ఈ ప్లేస్ అయితే అట్లా ఉంది మొత్తానికి అయితే చూస్తే. అంటే వీళ్ళు డిజైన్ చేసింది కూడా ఎక్కడెక్కడ ట్రాప్ చేయాలి సైన్యాన్ని. చూడండి ఇక్కడ పైన ఒక రోల్ లాగా ఉంది చూడండి. ఏదైనా దంచుకునే వాళ్ళు నాకు తెలిసి ఏదైనా ఇక్కడ పైన కూర్చొని అనుకోవడం, తినడానికి, సైనికుడు మేబీ ఉండడానికి ఇక్కడ ఒక రోల్ అయితే ఉన్నది చూడండి. ఇక్కడ డిజైన్ కూడా చెక్కున్నారు. ఇదైతే మొత్తానికి అయితే పోయింది. బయటకు ఒకసారి చూపిస్తా, అటు నుంచి మీకైతే ఒకసారి బయటకు చూపిస్తా. వైపు నుండి మన బండి అక్కడ పెట్టి ఇప్పుడైతే పైకి ఎక్కినాం. ఇది ఇట్లా అయితే ఉంది. అమ్మో చాలా హైట్ ఉన్నది, దారుణంగా ఉంది, మామూలు హైట్ లేదు ఇది. అక్కడ చూడండి, అక్కడ కూడా ద్వారపాలకులు ఉండడానికి. అక్కడ బైక్ వెళ్తుంది కదా, మీకు కనబడుతుంది లేదా ఒకసారి జూమ్ చేసి చూపిస్తే. ఇదంతా చెత్తలాగా ఉంది, బురద మొత్తం. ఒక నిమిషం జూమ్ చేస్తా. జూమ్ తగ్గిద్దాం. ఇది మొత్తానికైతే ఇంత పటిష్టమైన శత్రు దుర్భేద్యమైన కోటనైతే వీళ్ళు మన కాకతీయ రాజులు అయితే, మన పూర్వీకులు అయితే కట్టారు. సరే కష్టంగా దిగుదాం ఇక్కడికి. ఒక నిమిషం, కోట ఎంట్రన్స్ కూడా మీకు చూపిస్తా. దీని లోపల ఎట్లా ఉంటుందా, ఏ హైట్ ఉంటుందా చూడండి. ఇట్లాగే ఎంట్రీ గేటు. 1 మినిట్ ఫోన్ ఉంటుందో చూద్దాం. ఎంట్రీ గేటు తలకిందులుగా చూపిస్తాను. ఇది ద్వారం. ఇట్లా ఇది ద్వారం. కింద పడిపోతుంది అని అనుకున్నా, బట్ పడలేదు అదృష్టం. సో ఇక్కడ ఇట్లా దారి ఉంది. ఇక మొత్తం బ్లాకింగ్ ఏరియా. ఇది మొత్తానికి బయటకు వస్తే ఇట్లా ఫైనల్ కోట ద్వారం బయట. ఇటు నీళ్ళు, మురుగు, కంపు వాసన వస్తుంది మొత్తానికి. అక్కడ ముళ్ళకోట మేబీ. చెట్లు ఇలా కనబడదు, చాలా హైట్లో ఉంది ఇదైతే. ఇవండి కాకతీయ రాజులు కట్టించిన 3 దుర్గాలు లేదా ప్రాకారాలు. కాకతీయ రాజులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఏదైతే షేర్ చేసుకున్నాను. ఇంకా సందర్భానుసారంగా ఇంకొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. ఇంకా రాబోయే వీడియోలలో కూడా మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రస్తుతం కాకతీయ రాజుల యొక్క కట్టడాలు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి అనే విషయం కూడా మీకు చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.